అబ్బో సాయంత్రం లోపలనే నీ పొద్దు క్లియర్ అయిపోయి చెప్తున్నాను. ఆపరా కాదు. అరే నాకు వచ్చాడా? రాలేదన్నా, ఇప్పటికి జ్వరం వచ్చింది. మీరంతా కలిసి నాకు జ్వరం చెప్తున్నారా? పో 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 పో. ఆ బజ్జీ బోండా పునుగు గారే మసాలా, బజ్జీ బోండా పునుగు గారే మసాలా. గుర్తుపట్టలేదా? నీ శిష్యుడిని పాపారావుని. ఊరి నీ ఇంట్లో దొంగలు పడ నువ్వంటరా పాపారావు? అరే ఈ కారు ఈ దర్జా ఏందిరా ఇదంతా? అంతా మీ ఆశీర్వచనం గురుగారు. అదే ఉందిరా దేవుడిదయ్యా. అలా అనకండి. మీ దగ్గరే ఉంటూ స్టూడియోలో బజ్జీలు బోండాలు అమ్ముకుంటూ ఉండేవాడిని. ఈ లోపల ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయన వల్లే 30 లక్షలు సంపాదించాడు. కొంపదీసి దొంగతనాలు దోపిడీలు చేస్తున్నావా ఏంద్రా? లేదు గురుగారు, అతను సాయంతో శాటిలైట్ వ్యాపారం చేస్తున్నాడు. అరే పెట్రోమాక్స్ లైట్లు విన్నాము, బ్యాటరీ లైట్లు విన్నాము, ఈ శాటిలైట్ లేదురా? ఈ కొత్త రకం లైట్లా? లైట్లు బల్బులు కాదు గురుగారు, సినిమా వ్యాపారం. సినిమా వ్యాపారం? నువ్వెట చేసావురా సినిమా వ్యాపారం? దానికి కోట్లు కావాలి కదా, నీ దగ్గరే ఉందో సినిమా తీయడానికి. కోట్లు పెట్టేవాడిని చూసుకున్నాను. నేను దర్శకత్వం వహించాను. 25 సినిమాలు తీశాను. 25 సినిమాలు తీసావా? నువ్వు 25 సినిమాలు డైరెక్షన్ చేసావంటే, అరే డైరెక్షన్ చేయడం అంటే బజ్జీలు చేయడం కంటే ఈజీ అనమాట. బజ్జీలు చేయడం కష్టం కదా గురుగారు. దర్శకత్వం చేయడం నీకేమవుతురా? నీకు బజ్జీలు పిండి కలపడమే రాదు. డైరెక్షన్ చేయాలంటే చాలా మంది దగ్గర పని చేయాలంట. ఏడా పని చేయలేదు కాబట్టి శాటిలైట్ సినిమా తీశాను గురుగారు. అరే పాపారావు, బజ్జీ బోండా అని కేకేసి అమ్ముకోవడమే నీకు చేత కాదే. బజ్జీ అనమంటే బజ్జీ అంటావు, బోండా అనమంటే ఓండా అంటావు. నువ్వు పెట్టా సినిమా తీసావురా? నా నచ్చే నాకు కలిసి వస్తుంది గురుగారు. కొంతమంది అరవై వాళ్ళు అనుకుని, కొంతమంది మలయాళం వాళ్ళు అనుకుని నాకు అవకాశం ఇచ్చారు. అంతేలేరా, మనోళ్ళకి అవకాశం ఇస్తారు. పొరుగుంటి పుల్లకూర రుచి కదా. 20 ఏళ్లుగా ఈ బజ్జీల బండితో నెట్టుకొస్తున్నాను రా. బాగుపడటానికి ఏదన్నా ఉపాయం చెప్పరా? కందులు ఒడ్లు బాగా పండే మంచి పల్లెటూరు చూసుకోండి. అక్కడ నాటక సమాజంతో లింకు పెట్టుకోండి. మీరు పెద్ద దర్శకులని బిల్డప్ ఇవ్వండి చాలు. అరే పాపారావు గారి తింటారు, నువ్వు వచ్చి చాలా కాలం అయింది. గురుగారు, సినిమా పిచ్చున్న వాళ్ళు ముందుగా మీ దగ్గరకు వస్తారు. అరే నువ్వు మామూలుగా మాట్లాడితేనే అర్థం కాదు, గారి తింట మాట్లాడితే ఇంకేం అర్థమైంది? అది పక్కన పెట్టి మామూలుగా మాట్లాడు. ముందుగా సినిమా పిచ్చున్న వాళ్ళు అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి మీరు డైరెక్ట్ చేసి ఒక శాటిలైట్ సినిమా తీయండి. సినిమా ఒక్కింటికి కనీసం 2 లక్షలు తక్కువ కాకుండా మిగులుతాయి. 2 లక్షలా? అరే వర్కౌట్ అవుద్దా? సినిమా పిచ్చి లేని వాడు ఎవరుంటారు గురువు గారు? వాళ్ళందరి బలహీనతల్ని మీరు సొమ్ములు చేసుకోవడమే. అరే పాపారావు, ఇట్లా తీసిన సినిమాలు ఆడతాయి అంటమా? ఆడితే నీ చెప్పు చేసుకుని కొట్టు. మీ ఇంట్లో వాళ్ళు చూడమను. మా నుమ్మే అయిపోతే అప్పుడు అడుగు. కానీ ఈ డబ్బులు నీకు వస్తాయి. ఏమోరా, నువ్వు చూస్తుంటే బాగానే ఉంది కానీ నాకు భయంగా ఉందిరా. నోటి దగ్గర కూడిపోద్దేమో. డేర్ చేస్తేనే ఫలితం. నీకున్న తెలివితేటకి ఇదే కరెక్ట్. కావాలంటే నా కారు కాసుంటూ నీకు కొంతకాలం ఇస్తాను. ప్రొసీడ్ అయిపోండి. అమ్మో, మరి నా బజ్జీ వ్యాపారం? అబ్బా, ఇంకేం బజ్జీలు బండి గురువు గారు. 2-3 నెలల్లో మీరు కోటీతో అయిపోతారు. అంతేనటావా? ఆ దోగారావు, సత్తిపండు ఇట్లాంటి సినిమాల మీద ఎంత సంపాదించారో మీకు తెలుసా? దోగారావు, సత్తిపండ వాళ్ళు ఎవరురా? వాళ్ళు శాటిలైట్ సినిమాలకి దర్శక నిర్మాతలు. అబ్బా, మీరేం ఆలోచించకండి. రేపే మంచి రోజు. మీరు ఫైనాన్స్ వ్యాటర్ బయలుదేరండి. అరే పాపారావు, పాలల్లో ముంచినా డికాషన్ లో ముంచినా నీదే భారం రా. అరే మరెవరు దొరకకపోతే? బజ్జీల బండి ఉండనే ఉంది కదా. అరే సినిమాల్లోకి పోయి వెనక్కొచ్చినాడు బజ్జీలు అమ్ముకోవడానికి కూడా పనికిరాడని మన టీవీలో చెప్తున్నారు లేరా? ఏం ఆలోచించకండి గురువు గారు. శాటిలైట్ సినిమాలకి జై బోలో, శాటిలైట్ సినిమాలకి జై. బట్టలు ఎలాంటి వేసుకోవాలో తెలుసు కదా గురుగారు. అరే 20 ఏళ్లుగా సినిమా వాళ్ళకి బజ్జీలు అమ్ముతున్నాను. నాకు తెలియదంటారా ఎటువంటి గుడ్డలు వేసుకోవాలను? తెల్ల చొక్కా వేసుకోవాలా, తెల్ల ప్యాంట్ వేసుకోవాలా, తిరణాలను అమ్ముతారే కళ్ళజోడు అది పెట్టుకుని తెల్ల చెప్పులు వేసుకోవాలా, సెల్లో బ్యాలెన్స్ ఉన్నా లేకపోయినా. హలో రామారాయుడు గారు, ఏ నారాయణరావు గారు, దాసనారాయణరావు గారు బాగున్నారా? మాకు తెలుసులేవో ఎంతమందిని చూసాం సినిమా వాళ్ళని. అట్నేరా పాపారావు, పొద్దున్నే బయలుదేరతా. బాగా కందులు ఒడ్లు బండే ఊరు చూసుకుంటా, సరేనా? ఇప్పుడు మా గురువు గారు అనిపించారు. వస్తాను గురువు గారు. ఇదిగో బంగారు 10 కార్లు కదా. అరే పోవయ్యా, సినిమాలో పోయేవాడు గార్లు ఎందుకు అమ్ముతాడు? పో బలవాడు బండి ఎవడన్నా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అది బండి వ్యాపారం పాటు గురించి ఎవరు? 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 1 2 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1. Come on guys, 1 2 3 4. రేపు అందరూ యూనిఫామ్ లో వచ్చేయండి. ఓకే, యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్. 3 4 1 2 3 4 1 2 3 4 1 2. హే పాపా, నడుంపై నుంచి డిస్కో డాన్స్, కింది నుంచి పైదాకా ర్యాప్ డాన్స్. దీన్నేమంటారే? నీకు అర్థం కాదన్నా.
పాప దగ్గర బుద్ధిగా నేర్చుకోవాలా ప్లీజ్ పాప నా నడుపు కూడా నీ నడుపు లాగా సన్నగా చేయవా ప్లీజ్ పాప నేర్పించవా ప్లీజ్ ఏం ఫిగర్ అన్నా అరే అరేబియన్ గుర్రంలా ఉందిరా కావాలన్నా ఏయ్, అది నాది నాకే కావాలి తుపాకీ అన్న మాకే మనోదన్న నమస్తే అన్న బాగున్నావన్నా నమస్తే అన్న లక్కీ ఫెలోస్ బతికిపోయారు హాయ్ గుడ్ మార్నింగ్ అమృతం తాగి మురికి నీళ్ళతో నోరు కడుక్కున్నట్టు ఇలాంటి బేవర్స్ కాళ్ళకు బుక్ అయ్యావంటే అంకుల్ మా అమ్మకి సొంత తమ్ముడు అయితే నువ్వు ఇలా మాట్లాడేవాడివా వాడైతే అమ్మలా చూసుకుంటాడు నేనైతే బొమ్మలా చూసుకుంటా నువ్వొక రోజు మా నాన్నని మోసం చేసి నీ చెల్లిని నాకు చవిటి తల్లిగా తీసుకొచ్చా మా ఆస్తులన్నీ నీ గుప్పకే పెట్టుకున్నావు ఐ డోంట్ ట్రస్ట్ యూ అండ్ ఐ డోంట్ లైక్ యూ అట్ ఆల్ నువ్వు అనుకున్నది ఈ జన్మకు జరగదు గుర్తుంచుకో గుర్తు పెట్టుకోవాల్సింది ఇంకోటి ఉంది ఇంత అందగత్తది నిన్ను వదలను నీ అందంతో కోట్లు సంపాదిస్తాను నీ ఆశ ఎప్పటికీ నెరవేరు తెలుసుకో నా ఆశ నెరవేరుతుంది నువ్వు నన్నేమీ చేయలేవు నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు ఏయ్ ఉపన్యాసాలు చాలించు నువ్వు ఆర్టిస్ట్ అన్నాగా లేదా నా మూడో పెళ్ళానివైనాగా మైండ్ పోరా ఓవే ఎక్కడికి పోతావో నేను చూస్తాను ఎవరో మీరు ఎవరండి పొగలు నడి రోడ్డు మీద ఇలాంటి పనులు చేయడానికి మీకు సిగ్గులేదు ఏరో ఈవ్ టీచింగ్ చేస్తున్నారా ర్యాగింగ్ చేస్తున్నారా ఇలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద కాల్చి పారేయాలరా ఏవట్రా నువ్వు ఇక్కడికి వచ్చి రిబాబు చేస్తున్నావు ఇది నా ఏరియా ఇక్కడ నుంచి వెళ్ళిపో చాలా ఓవర్ చేస్తున్నావు మీరు ఇలాంటి వాళ్ళకి భయపడకూడదు ధైర్యంగా ఎదుర్కోవాలి కాల్చి పారేయండి నేను చూసుకుంటాను హలో హలో ఆకాష్ నేను మండల ప్రెసిడెంట్ సత్యాన్ని మాట్లాడుతున్నాను ఆ సత్యం చెప్పు షార్ట్ లో ఉన్నాను మళ్ళీ కాల్ చేస్తాను ఓకే ఓకే మళ్ళీ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ హలో ఆకాష్ ఫ్రీ అయ్యావా సత్యం చెప్పు నీకో విషయం చెప్పాలని ఇప్పుడు అర్జెంట్ గా ఫోన్ చేశాను ఆకాష్ ఆ బాడీ మనోజ్ గారు నన్ను చీట్ చేశాడు నేను చీట్ చేశాడా అసలు ఏం జరిగింది? Got it. Excellent. బాగా చేశారు ప్యాకప్ అన్నా ఇప్పుడే కదా షూటింగ్ మొదలైంది అప్పుడే ప్యాకప్ చెప్పమన్నారేంటి ఇక్కడ షూటింగ్ ఎందుకు పెట్టానో నీకు తెలియదు నాగార్జున సాగర్ లో ఏ షూటింగ్ జరిగినా సత్యం అనేవాడు హెల్ప్ చేస్తుంటాడట అతనికి వలవే చూద్దాం ఇంతకీ మనం ఇచ్చిన యాడ్ పేపర్లో వచ్చిందా రాలేదా అన్నా అన్ని పేపర్లలోనే వచ్చిందన్నా అందరినీ పంపించే మౌనికకు దర్శనం చేసుకుని నా గెస్ట్ హౌస్ తీసుకురా అలాగేనా రేపు సత్యాన్ని కలుసుకొని వర్కౌట్ చేయాలి ఓకే ఓకేనా యూ కెన్ గో సరేనా థ్యాంక్ యూ మౌనిక నేను చెప్పినట్టు చాలా బాగా చేస్తున్నావు ఫ్యూచర్ లో చాలా పెద్ద హీరోయిన్ అవుతావు నేను మించిన వాళ్ళు ఉండరంటే నమ్ము నువ్వు ఎప్పుడు చెప్పే డైలాగేగా ఎంతో మందికి వలలు వెతుకున్నావు చూద్దాం హలో సత్యం గారు గుడ్ మార్నింగ్ కూర్చోండి థ్యాంక్ యూ నా పేరు మనోజ్ అండి ఫిలిం ప్రొడ్యూసర్ని నిన్న ఎత్తిపోతల దగ్గర షూటింగ్ చేశాం రేపు నాగార్జున సాగర్ లో షూటింగ్ చేయడానికి మిమ్మల్ని పర్మిషన్ అడుగుదామని వచ్చాం
ఐసి తప్పకుండా మనోజ్ గారు, నా సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది. పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్ లో డిప్లొమా చేసిన మీరు ఈ నాగార్జున సాగర్ కి ఎవరు షూటింగ్ చేయడానికి వచ్చినా మీరు హెల్ప్ చేస్తారని మా నిర్మాతలందరూ అనుకుంటున్నారు. మీ నిర్మాతలు పడే కష్టాల ముందు నేను చేసే హెల్ప్ ఎంత? ఇక్కడ మీరు షూటింగ్ చేస్తే టూరిజం ప్లేస్ గా అభివృద్ధి చెందుతుందని నాగార్జున సాగర్ మండలాధ్యక్షుడిగా నా చిన్న స్వార్థం. అలాగా మీ గురించి పూర్తిగా తెలుసుకునే వచ్చాను సార్. ప్రత్యూష గురించి విన్నారా? తెలుసు. ఒక అచ్చ తెలుగు అమ్మాయి పెద్ద హీరోయిన్ గా ఎదిగే సమయంలో కొందరు స్వార్థపరుల కుట్రకు బలై ఆ తారంలో తారగా మిగిలిపోయింది. ఆమె మరణానికి కొద్ది రోజుల ముందే ఈ చేతులతో సన్మానం చేశాను. ఆమె జీవిత కథ ఆధారంగా నేను సినిమా తీస్తున్నాను. మీరు తప్పకుండా యాక్ట్ చేయాలి. ప్రత్యూష సినిమాలో ఛాన్స్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్. తప్పకుండా నటిస్తాను. రేపు మీరు మా లొకేషన్కి వచ్చి మా హీరోయిన్ మమ్మల్ని ఆశీర్వదిస్తే మేము చాలా సంతోషిస్తాం. తప్పకుండా రావాలి. అలాగే సార్, తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ సార్. నేను సిద్ధుని ఎంతగా ప్రేమిస్తున్నానో నీకెంత చెప్పినా అర్థం కాదు. నీకు వాడి జ్ఞాపకం తప్ప ఇంకేమీ ఉండవే. అబ్బా సిద్ధు 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 విని విని చెవు తిప్పి పెట్టిపోతున్నాయి. సిద్ధు కోసం నేనేమైనా చేస్తా. ఏం చేస్తావే? ఇప్పుడు సిద్ధు వచ్చాడనుకో, ఏం చేస్తావు చెప్పు? ఏం చేస్తానా? నన్ను చేసుకునేవాడేగా. ఈ చల్లని నీళ్ళలో తనివి తీరా నా కౌగిలిస్తా. నా గులాబీ పెదవులతో అతని పెదవులు మూసేస్తా. ఎంతకాలం దాచుకున్న నా అందాలన్నీ దోచిపెడతా. నీకు పిచ్చి ఎక్కువైందే. నా దేవుడే కాపాడాలి. పిచ్చి సిద్ధు ప్రేమ పిచ్చే. నీకు జన్మనిచ్చిన తల్లిని, నిన్ను దేవతలా కొలిచే అభిమానుల్ని, నీకు స్టార్టం తెచ్చిపెట్టిన దర్శక నిర్మాతల్ని ఏనాడో గుర్తు తెచ్చుకో. నా సిద్ధు నాకు ముఖ్యం, అంతే. సార్, మండల ప్రెసిడెంట్ సత్యం గారు వస్తున్నారు. హాయ్ మనోజ్. నమస్తే. రండి సత్యం గారు. మీ రాకతో మా షూటింగ్ పావనం అయిపోయింది. సార్ కూల్ డ్రింక్ తీసుకురండి. పర్లేదు, కూర్చోండి. రండి. మౌనిక, కమ్ హియర్. సత్యం గారు, ఈ అమ్మాయి పేరు మౌనిక. చాలా మంచి పిల్ల. అప్కమింగ్ హీరోయిన్. ఎలా కావాలంటే అలా చేస్తుంది. యాక్టింగ్. హాయ్ సార్. నమస్తే. నా పేరు తిరుపతి. అన్నకు రైట్ హ్యాండ్. అన్న గురించే కాదు, ఇక్కడ ఎవరిని అడిగినా నా గురించి కూడా చెప్తారు. ఆ మధ్య భూమిక వచ్చింది, అన్నకు షేక్ హ్యాండ్ ఇచ్చింది, అన్న తీసుకోలే, నేను తీసుకున్నా. త్రిష వచ్చింది, అన్నకి షేక్ హ్యాండ్ ఇచ్చింది, అన్న తీసుకోలే, నేను తీసుకున్నా. ఇలియానా వచ్చింది, అన్నకి షేక్ హ్యాండ్ ఇచ్చింది, ఉండన్నా, అన్న తీసుకోలే, నాకు కూడా ఇవ్వలే. ఈ నాగార్జున సాగర్ లో ఎవరు షూటింగ్ చేయాలన్నా అన్న సహకారం లేనిది ఏమీ చేయలేరు. అది అన్న కెపాసిటీ. మౌనిక, సత్యం గారు కూడా మన సినిమాలో నటిస్తున్నారు. నాకు కూడా అన్న చేతిలో కాస్ట్లీ బ్రాసెట్ ఉంది, దొబ్బిన కదా. తిరుపతి. ఓకే మనోజ్ గారు, నాకు ఎంపీటీసీలతో జనరల్ బాడీ మీటింగ్ ఉంది, వస్తాను మరి. సత్యం గారు, రేపు కూడా మీరు మా షూటింగ్ వచ్చి మమ్మల్ని ఆనందపరచాలి. కూలిపోయిన బ్రిడ్జి దగ్గర షూటింగ్ ఉంది, తప్పకుండా వస్తారుగా? అలాగే మనోజ్ గారు, తప్పకుండా వస్తాను. ఐ లైక్ యూ సత్యం గారు. ఐ రియలీ లైక్ యూ. అన్న, ఇది పెద్ద చిలకూరు బ్యాచ్ లో ఉంది. మన దగ్గర డబ్బులు దొబ్బని టెండర్ వేస్తున్నారు. అన్న, ఇటువంటి వాళ్ళు మనం ఎంతమంది చూడలేదు, ఎన్ని పేపర్లు చదవలేదు. మనతో డబ్బులు తీసుకుని పొద్దున్నే బోర్డు తిప్పాడు. ఇదంతా వచ్చిన కంపెనీ అన్న. తీసే సినిమా ఒక నాగార్జునతో వెంకటేశ్వర చిరంజీవితో చేయాలి కానీ వీళ్ళతో ఎందుకన్నా? వీళ్ళతో మనకొద్దన్న వ్యవహారం. మీరు తప్పకుండా రావాలి. ఆ షూటింగ్ చూడడానికైతే వస్తాం, ఎలుపులు గిలుపులు అంటే కుదరవు. అన్నా, దీన్ని నీకు ఎరగా వేసి డబ్బులు లాగాలని చూస్తున్నాడు. ఈ మనోజ్ గారిని చూస్తుంటే పెద్ద మాఫియా డంలా కనిపిస్తున్నాడు. వీడితో మనకొద్దను, ఈ సెటిల్మెంట్ మనకొద్దు. పద వెళ్దాం. నువ్వు పిలిచావుగా, వస్తాడులే. అర్థమైంది అన్న, పద, టైం అయింది. పదన్నా. ఓకే మనోజ్, రేపు కలుద్దాం. ఓకే సార్. ఏముంటారా వీళ్ళకి? ఆ సినిమా తీసానికి డబ్బులు అయిపోయింటాయి. ఎందుకు అలా కూర్చున్నారు? ఏమైంది మనోజ్ గారికి? మనోజ్, సత్యం గారు వచ్చారు. ఏంటి మనోజ్ గారు, షూటింగ్ జరగట్లేదా? ఐఎమ్ సారీ సత్యం గారు, షూటింగ్ ఆగిపోయింది.
మిమ్మల్ని అనవసరంగా పిలిచి అప్సెట్ చేశాను. ఏం జరిగింది మనోజ్ గారు? అసలు ఎందుకు అవుతుంది షూటింగ్? 2 కోట్లు ఇస్తానన్న ఫైనాన్షియర్ వాళ్ళ ఫాదర్కి బాగలేదని అమెరికా వెళ్ళిపోయాడు. ఎవరు వర్ధమాన్ నటికి జరిగిన అన్యాయంతో సినిమా తీయడానికి ఫైనాన్స్ ఇవ్వడానికి ఎవరు ముందుకు రావట్లేదు. డోంట్ వరీ మనోజ్, మనం చేసేది మంచి ప్రయత్నం. ఈ సినిమా ఆగదు. మంచి పనని నీకు నాకు సత్యం గారికి తెలుసు, కానీ ఆ ఫైనాన్షియర్కి తెలియాలిగా. ఇక నాకు చావే శరణ్యం. మనోజ్ గారు, మీరేం దిగులు పడకండి. దేవుడు మీకు అన్యాయం చేయడు. దయచేసి అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. నా చావు నా కథని ఆధారంగా చేసుకుని మీలాంటి వాళ్ళు సినిమాలు తీయాల్సి వస్తుందేమో. అన్నా, నీ చౌకత అంత బాగుంటుందా? మగధీరం క్లాస్ వస్తుందా? 100 days అవుతుందా? ప్రొడ్యూసర్ సీజ్ అవుతుందా? తిరుపతి, వాడి మాటలు పట్టించుకోకండి. అన్నీ ఉంటాం. ఈ వాడి నోరు కాబట్టి మోయించగలిగారు. అందరి నోళ్ళు మోయించలేరుగా. తిరుపతి తింగరోడు. వీడి మాటలు మీరు పట్టించుకోవద్దు. సత్యం గారు, నా కెరియర్ లో ఇది పెద్ద హిట్ అవుతుందని అనుకున్నాను. మనోజ్ గారు, నేనేం చేయాలో చెప్పండి. అందుకోసం నా సాయశక్తిని ప్రయత్నం చేస్తాను. సత్యం గారు, నన్ను నా సినిమాని కాపాడాలంటే మీరు నాకు ₹1 కోటి ఫైనాన్స్ చేయండి. తప్పదండి. యూ డోంట్ వరీ మనోజ్, సత్యం గారు మనకి తప్పకుండా సహాయం చేస్తారు. ₹1 కోటి? నా ఆస్తి మొత్తం ఉందినా కూడా అంత డబ్బులు రావు మనోజ్ గారు. నా వల్ల అవుతుందంటారా? ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. మిమ్మల్ని అడగకూడదు అనుకున్నాను. తప్పలేదు, నన్ను క్షమించండి. అన్నా, ఇదేదో పెద్ద డ్రామాలో ఉందన్నా. ఈ రోజు నా ఆఖరి గడియని అనుకుంటారు, లేక నన్ను బతికించుకుంటారు. అంతా మీ చేతుల్లోనే ఉంది. ఓకే మనోజ్ గారు, నా పరపతంతా ఉపయోగించి మీకు సర్దుబాటు చేస్తాను. థ్యాంక్ యూ సత్యం గారు. నేను జన్మలో మర్చిపోలేను. ₹1 కోటి ఇస్తారుగా? ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత ప్రాణం పోయినా మాట తప్పలేను. అదే కదన్నా నీ వీక్నెస్. అందరు రాజకీయ నాయకులు కోట్లు సంపాదిస్తున్నారు, నువ్వు ఉన్నది అందరికి ఖర్చు పెడుతున్నావు, ఆఖరి సినిమా వాళ్ళకు కూడా ఖర్చు పెడుతున్నావు. అన్నా, వీళ్ళ మీద నాకు డౌట్ గా ఉంది. వాళ్ళు నిన్ను బాగా ఇరికిచ్చేస్తున్నారు. వద్దన్నా. తిరుపతి, ప్లీజ్ ముగ్గురు. సార్, ఈ ఒక్కసారి మీరు మమ్మల్ని ఆదుకోండి సార్, ప్లీజ్. మనోజ్ గారు, ఈ ఒక్కసారికి నేను ట్రై చేస్తాను. అన్నా, వాళ్ళ ఊరు తెలియదు, వివరాలు తెలియదు, వాళ్ళు ఎవరో మనకు తెలుసు. వాళ్ళ ₹1 కోటి వెనక్కిస్తారన్నా. అన్న వద్దన్నా, నా మాటని వద్దన్నా. తిరుపతి, ఎంత చెప్పినా ఇంతే. మనోజ్ గారు, ఎంత తొందరగా డబ్బు అరేంజ్ అయితే అంత త్వరగా తెచ్చిస్తాను. ఈ లోపు ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడదు. అలా వస్తాను. జాగ్రత్తగా వెళ్ళి. అలాగేనండి. తిరుపతి. హలో సత్యం గారు, నమస్తే. నమస్తే మనోజ్, బాగున్నావా? బాగున్నాను సార్. మీలాంటి ఫ్రెండ్స్ ఉన్నంత వరకు బాగానే ఉంటాను సార్. కూర్చోండి. చందు, సార్ చూస్తారా? ఓకే సార్. నో థ్యాంక్స్. మనోజ్ గారు, షూటింగ్ ఎంతవరకు వచ్చింది? అంతా బాగుంది కదా? ఏం బాగుంది సత్యం గారు, ఇప్పుడు బ్రేకర్ వరకు మునిగున్నాను. మీరు రాకపోతే ఇంకా మునిగిపోయేవాడిని. వారే, మీకు మాట ఇచ్చిన తర్వాత రాకుండా ఎలా ఉంటాను? మనోజ్ గారు, నన్ను చూసిన ఆనందంలో మీరు అసలు విషయం మర్చిపోతున్నారు. ₹1 కోటి డబ్బు తీసుకొచ్చాను. అన్వర్, ఆ డబ్బు ఇలా ఇవ్వు. మలేష్, ఇదిగోండి మీరు అడిగిన ₹1 కోటి. సత్యం గారు, మీ డబ్బు పువ్వుల్లో పెట్టి వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాను. అంతేకాదు, ఈ సినిమాలో నటిస్తున్నందుకు మీకు రెమ్యునరేషన్ కూడా ఇస్తాను. చాలా థ్యాంక్స్ అండి. మనోజ్ గారు, సత్యం గారు కష్టపడి సంపాదించిన డబ్బు జాగ్రత్తగా ఇస్తారుగా? మీరేం కంగారు పడకండి, సేఫ్ గానే ఇస్తాను. అన్వర్, మనమంతా కళామతల్ని ముద్దు పెట్టాను. ఒకరికొకరు హెల్ప్ చేసుకోకపోతే ఎలా? ఓకే సత్యం గారు, మీరు ఫిలిం నగర్ వెళ్ళి శకుంతల గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకోండి. రేపు ఎర్లీ మార్నింగ్ అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చేసేయండి. అక్కడే రేపు మీకు షూటింగ్ ఉంది. చాలా హెల్ప్ చేశారు, మీ రుణం తీర్చుకోలేదు. సార్ని శకుంతల గెస్ట్ హౌస్ దగ్గర వదిలి జాగ్రత్తగా చూసుకోమని చెప్పు. అలాగే సార్. ఓకే మనోజ్. ఓకే సార్, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. హాయ్ మనోజ్, చెప్పు. ఓహో, వచ్చే బకరాగాడి పేరు సత్యం బాబా. నాగార్జున సాగర్ మండల్ ప్రెసిడెంటా? నీవు చెప్పాలా? వాణ్ణి ఆడుకుంటా, నా చూపులతో మత్తెక్కించి ఆ మత్తులో చిక్కు చేస్తా. కెమెరాలు క్లిక్ పంపించి నీకు ఫోటోలు పంపిస్తా. నా మమ్మీకి కావాల్సింది డబ్బు, నాకు కావాల్సింది నా ఫేవరెట్ హీరో ఆకాష్. నేను ఎప్పుడు పరిచయం చేస్తావు? ఓకే బాయ్.
ఆంటీ, నా పేరు సత్యంబాబు, నాగార్జున సాగర్ మండల ప్రెసిడెంట్. ప్రొడ్యూసర్ మనోజ్ పంపించారు. అభ్యుదయ భావాలు గల మనోజ్ వర్ధమాన నటికి జరిగిన అన్యాయంపై సినిమా తీస్తున్నాడు. నేను నటిస్తున్నాను. ఏదో గెస్ట్ హౌస్ అనుకున్నాను, కానీ ఇంత హోమ్లీగా ఉంటుందని నేను అనుకోలేదు. చాలా థ్యాంక్స్ ఆంటీ. హాయ్ హ్యాండ్సమ్, డ్రింక్ తీసుకోండి. నో థ్యాంక్స్. థ్యాంక్ యూ. తాగండి. చాలా బాగుంది. టేస్ట్ మారిపోయింది.